అందరం కూడా ఎవరికి వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల నుంచే అంటలా. ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా వరకు మాకు చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది అని తెలుసుకొని బాధ్యతగా మనం వస్తున్నటువంటి తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది, కష్టతరమైనది, ఖర్చుతో కూడుకున్నది, త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమవుతుంది, అందరం ఎవరికోళ్ళం మన సెల్ఫిష్ గెయిన్స్ కోసము ఆర్ మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవటం రాజకీయాల్లోకి వస్తున్నామా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామందికి చెప్తాను, నేను అరే నాయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పదవి కోరుకుంటున్నావు అని అంటే ముందు నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఆ వ్యవస్థ గట్టి చేసుకో. అలాగే నువ్వు నీ సంపాదన, ఉద్యోగం, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి నీ సంపాదన జాగ్రత్త చేసుకో. తర్వాత నువ్వు నీ సమాజం, నువ్వు నీ స్నేహితులు, నీ బంధువులు వాటినన్నిటిని చక్కగా చేసుకో. అప్పుడు ఇంకా నీకు ఎక్స్ట్రా టైం ఉంటే సమాజం కోసం పనిచేయి. అంతేగాని దీన్ని ఒక సంపాదించుకునే వ్యవస్థగానో, నాకు గౌరవం రాజకీయాల్లో నుంచి రావాలి అనేది దాన్ని ఒక పొజిషన్ గాను తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు, ఎక్స్పెక్టేషన్స్లోనే ప్రాబ్లం అవుతున్నాం మనం. తప్పనిసరిగా నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సిస్టంలో. రాజకీయ నాయకులు ఎవరన్నా నడపడండి, పార్టీ నడపడం చాలా కష్టం ఉంది, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నటువంటి క్యాడర్ లీడర్షిప్ని అంతా కూడాను వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్కిల్స్ కూడా పెంచాలి, వాళ్ళ నేర్పరితనాలు పెంచాలి. దానికి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అదే వెనకటి రోజుల్లో మనం చూస్తే కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఒక ఫోకస్, ఒక అప్రోచ్ మీద వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మనం వస్తున్నటువంటి వ్యవస్థ మారినప్పుడు మనం వీటన్నిటి సరైన విధంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చుకోవాలి. అలాగే చేసే ప్రాసెస్లో కూడా అందరూ అన్నీ కరెక్ట్ చేయలేరు కదా. ఇప్పుడు పార్టీలో అన్నీ ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే అన్నీ అవ్వాలి అనే దానికి ఉండదు. ఇది ఏంటంటే కొంచెం కలిసిమెలిసి ఇబ్బందులు కష్టాలను ఓర్చుకొని అందరం కలవడికతోటి నడవాల్సినటువంటి వ్యవస్థ రాజకీయం. సో ఇది మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి వాటిని పొలిటికల్గా రిఫ్లెక్షన్స్ తీసుకొని దానివల్ల పార్టీలని మనము డైల్యూట్ చేసుకుంటున్నాం. అది ఏ పార్టీ అయినా అవనండి, అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఎవరైనా అవనండి. సో కాబట్టి దీన్ని మనము తీసుకెళ్లాల్సింది, ఎడ్యుకేట్ చేయాల్సిన విధానం తప్పనిసరిగా పాత్రికేయ మిత్రుల మీద, అలాగే మనందరి మీద, అంతా మన సొసైటీ అంతా ఉండాలి.